మారెడ్డిలో బిగ్ టీవీ మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. సిఎస్ఐ చర్చ్ గ్రౌండ్ లో జరిగిన ఫ్రీ క్యాంపునకు భారీ స్పందన వచ్చింది. మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేశారు. పేదల కోసం బిగ్ టీవీ చేస్తున్న సామాజిక సేవ చాలా గొప్పదని కొనియాడారు. బిగ్ టీవీ, మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యాలకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. బిగ్ టీవీ వారి మెడికవర్ హాస్పిటల్ ద్వారా మరి హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నందుకు వారికి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కామారెడ్డి జిల్లా పక్షాన ముఖ్యంగా ఈ బిగ్ టీవీ అంటే పేదల కోసం సేవా కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 191 హెల్త్ క్యాంపులు చేయడం చాలా హర్షణీయం. ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు బిగ్ టీవీ ద్వారా పేద ప్రజలకు ఆదుకునే విధంగా చేయాలి. మరి ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి అక్రమాలపై కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలకు తెలియజేసే విధంగా వాటిని కూడా ప్రజలకు తెలియజేస్తూ ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు బిగ్ టీవీ CEO గారికి, వారి యాజమాన్యానికి, వారి రిపోర్టర్స్కు, మీ అందరికీ ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉచితంగా మందులు సప్లై చేస్తున్నారు. పేద ప్రజలు హాస్పిటల్కి పోవాలంటే మినిమం ఛార్జెస్ 3,000 నుంచి ఒక 5,000 వరకు అవుతుంది. అలాంటి భారం లేకుండా ఉచితంగా అందిస్తున్నటువంటి బిగ్ టీవీ మెడికేర్ వారి యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు అధిక సంఖ్యలో జనాలు పాల్గొని ఇది దిగ్విజయంగా చేసుకోవాలని ఈరోజు మనము బిగ్ టీవీ అండ్ మెడికవర్ వారు కంబైన్గా నిర్వహించిన క్యాంప్కి రావడం జరిగింది. క్యాంపులు అనేవి సమాజానికి మనకు ఉచితంగా పేషెంట్ల దగ్గరికి వెళ్ళడానికి కానీ వాళ్ళకు మంచి వైద్యం అందించడానికి చాలా మంచి మార్గం అది. సో ఇలా బిగ్ టీవీ వాళ్ళు ఇలా కండక్ట్ చేయడం అనేది నేను దాంట్లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. एक अच्छा कार्यक्रम है जो पेशेंट है और जो नहीं दिखा सकते, बड़े बड़े खर्चा भी नहीं कर सकते, उनके लिए भी सबसे बड़ा एक अहम भूमिका निभाता है ये। और ऐसे इससे भी कई लोग फ़ायदा भी उठा सकते हैं, उनको भी लाभ भी मिलता है इससे। तो आगे भी ऐसा रखना बोल के मैं अचानक मैं यहाँ पे सब्जी के लिए आया था मैं, लेकिन अचानक देखने के बाद मुझे भी दिखा लेना बोल के एक विचार मन में आया कि आगे भी दिखाना बोल के अचानक। और ऐसे भी आगे भविष्य में